నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పైరసీ చేసి తిరిగి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయాం చిరంజీవి. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి హేయమైనది. వై విశ్వేశ్వర రెడ్డి ధ్వజం. విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కార్తీక సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం 14,000 కోట్లు తీసుకొచ్చి ఆదుకుందన్నారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంటును ఏదో అన్నారని మాట్లాడటం మంచిది కాదని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజల తప్పుదారి పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80% ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు, మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ, కార్మికులకు కానీ, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది, చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అలాగే గతంలో 2000లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,350 కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది. మళ్ళీ రెండో మారు సుమారు 14,040 కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడపడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం లేదు, తప్పే ఉంది. దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి, ప్రజల తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని, లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని, లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తాను మనకి ఇవ్వలేదని ప్రజల్ని, కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా
ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల అన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు సినీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారని, వాళ్ళ కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఈ కేసులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలని, పైరసీని చూడొద్దని సూచించారు. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆరో సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు పాలనా వైఫల్యాలతో ఈ ప్రభుత్వం అతి తొందరలోనే కుప్పకూలిపోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి అత్యంత హేయమని ఆయన అభివర్ణించారు. శాంతతను కాపాడడానికి బదులు
కొత్త తరహా రాజకీయానికి తెరదీశాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. హిందూపురంలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా చాలా అరుదు అన్నమాట. అట్లాంటి హిందూపూర్లో ఏదో ఒక విమర్శ చేశాడన్న పేరు మీద అక్కడ పార్టీ తరపున లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దీపిక గారు, అదేవిధంగా అక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు. బాలకృష్ణ గారు వచ్చారని, బాలకృష్ణ గారు ఉన్నారు. మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం, పూర్తిగా నేలమట్టం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది, ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కింది అనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది ఈరోజు. దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది. ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు. ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారితీస్తుంది. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసులు జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్లలాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఆపలేకపోగా, దాడిని నిలువరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప. కార్తీక మాసం సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలోని మృత్యుంజయ స్వామికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వంతో నవరత్నాల హోదా పొందిన విశాఖ స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్ అంటూ కార్మికులు ఇళ్లల్లో పడుకొని జీతాలు అడుగుతున్నారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను ఇకనైనా సీఎం చంద్రబాబు అడ్డుకోవాలని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్ స్పష్టం చేశారు. మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశిస్తూ కార్మికులు పని చేయకుండా ఇళ్లలో పడుకుని జీతాలు అడుగుతున్నారు అని అన్నారు. ఇది ఎంత తప్పుడు మాట, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాట. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఏమనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నం యొక్క నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్ర దిశను మార్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ సిటీని స్టీల్ సిటీగా పిలుచుకునే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ నగరాన్ని ఉక్కు నగరం అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఉద్దేశించి, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ఎలిఫెంట్ అని, ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్ను అవహేళన చేస్తూ మీరు మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నేను. నాకైతే అనిపిస్తా ఉంది, అధికారం అనే అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే, ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా. ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహభాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి, కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం వచ్చే ఏడాది తన పెళ్లి జరుగుతుందని నటుడు సాయి దుర్గతేజ్ క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నో రోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్పై స్పష్టతనిచ్చారు.
ఏం లేదండి, స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సారీ థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చి. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని మన మధ్య మాకు మంచి జీవితం రావాలి. అలాగే కొత్త సంవత్సరం వస్తుంది, సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబరంలో 80 గంటల సినిమా వస్తుంది. దాంట్లో తిరువూరులో సోమవారం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భోజనం నాణ్యత బాగులేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థులు పాఠశాలలకు వచ్చి భోజనం బాగోలేదని అంటే బాధ కలుగుతుందని, దీనిపై చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు. నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈ తిరువూరు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చాను. ఈరోజు మళ్ళా ఇక్కడ విజిటింగ్స్ కోసం రావడం జరిగింది. చాలా నాకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో అయితే చాలా గొప్పగా మార్పు కనపడతా ఉంది. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఆస్మాన్ ఫరక్, జస్ట్ లైక్ అట్లా అంత ఇదిగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళంత దృఢ నిశ్చయంగా అంత గట్టిగా చెప్పడము, మాట్లాడడం అంటే అది తప్పు చేయని వాళ్ళకే ఆ ధైర్యం అనేది ఉంటుంది. అది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కొన్ని హాస్టల్స్ అన్నీ చూసేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా. ఇక్కడ కొంచెము పిల్లలు ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అది ఇమ్మీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే, గంగాభవన్ గారితో. అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకి మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికాడ నుంచి క్యారియర్ తెచ్చుకొని ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము, బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. ఆ రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. వీళ్ళకు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది పక్కకే. వీళ్ళకి మంచి భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ అంటే ఒక స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటూ మంచి క్లాసులు వింటూ 586 మార్కులు వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం. ఈ సంవత్సరం అవి టార్గెట్ అవి ఇంకా రీచ్ చేసి ఇంకా ముందు. రాజోలు మండలం తాటిపాకలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమ ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో దూసుకువెళ్ళిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు వాళ్ళకున్న చాకచక్యమైన అనుభవంతో మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళటానికి, ఉద్యోగ అవకాశాలు, బంగారు భవిష్యత్తును కల్పించడానికి యువతకు ప్రాముఖ్యం ఇస్తూ జరిపిందే ఈ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో. దీని ద్వారా సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఒప్పందాలతో సుమారు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి రావటం నిజంగా కూడా హర్షించదగిన విషయమే. సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినప్పటికీ దానికి సంబంధించిన ఉద్యోగాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో కూడా సరి సమానంగా రావడానికి మన మంత్రి లోకేష్ గారు ఎంతో చక్కటి పారదర్శకత ఆయన చూపిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులకు మరింత ఈజీగా అనువుగా ఉండటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీని ద్వారా మన యువత చక్కటి అవకాశాలు రావటం వల్ల బెంగళూరు, చెన్నై లేదంటే వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవటానికి మన ప్రభుత్వం చక్కటి అవకాశాలు కల్పించింది. ఐటీ ఇండస్ట్రీస్, ఏఐ
ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వివిధ రకాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావటం మనందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఇటువంటి కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వాములు అవటం ఇదొక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.